మనసులోకి రానివ్వను. ఎందుకంటే అది తప్పని తెలిసింది. దాని నిమిత్తమే నేను పశ్చాత్తాపడ్డా. ఈ బాబోయ్ నిజమా, మనకు తెలియక మాట్లాడాం కదా అనుకున్నాను. అమ్మో ఇక మాట్లాడకూడదు, అది తప్పైపోయింది అని నేను పశ్చాత్తాపడ్డాను. మరలా ఆ మాట మాట్లాడడానికి అవకాశం లేదు. పశ్చాత్తాపం లేకపోతే నేను మాట్లాడింది కరెక్టే, నేను మాట్లాడింది తప్పేం కాదు కదా అనుకున్నప్పుడు మరలా నేను ఆ మాట మాట్లాడే అవకాశం ఉంటుంది. కనుక ప్రభు ఏం కోరుతున్నాడు? నీవు మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి మీరు వాటిని విడిచిపెట్టి ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొనుడి. ఈ ప్రత్యేకత మనలో లేకపోతే, ఆయన చిత్తానుసారముగా నడుచుటకు మనం సిద్ధపడకపోతే ఆయన రాకడ యందు మనం ఆయనతో వెళ్ళడానికి యోగ్యులము కాదండి. భక్తి చేయొచ్చు, బైబిల్ చదవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, పాటలు పాడచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు, మహత్కార్యాలు చేయొచ్చు. కానీ ఒక్క మాట ఏంటంటే, మీరెవరో నాకు తెలియదు అన్న మాట ఆయన నోట విన్ననాడు ఇక ఆల్టర్నేట్ ఆర్గ్యుమెంట్స్ ఏమి కూడా ఇక లేదండి, అది కాదు జరిగింది ఇది అని ఆయనకి సమర్థించి చెప్పగలిగిన వాడు ఎవడు? ఎందుకంటే ఆయన అగ్నినేత్రములు గలవాడు. ఆయనకి మరుగైనది చాటైన చోటు లేదు. ఇంత చేసి ఆ రోజున మీరు ఎవరో కూడా నాకు తెలియదు అని అన్నాడంటే దేనిని బట్టి అన్నాడు ఆయన అనంటే, ఇంత చేశాము కానీ సిద్ధపాటు మనలో లేదు, వేరుపాటు మనలో లేదు. మన పాపము నిమిత్తమై మనం ఆయన దగ్గర కన్నీళ్లు కార్చలేదు. ఘనమైన వేదిక వేసి ఆయన ఘనంగా ఆహ్వానించి తన ఇంట చేర్చుకున్నాడు. కానీ ఆ ఇంటికి ఒక సహోదరి, ఒక స్త్రీ వచ్చింది. ఆయన పాదాల మీద పడి ఏడ్చి కన్నీళ్లు కార్చి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. అప్పుడు ఆయన అన్నాడు, ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. నన్ను పిలిచావు, కూర్చొని ఆహ్వానించావు, నీ ఇంట్లో నన్ను ఉంచుకున్నావు, కానీ ఈ పశ్చాత్తాపం నీకు లేదు.